సో 'ఆయలాన్' ట్రైలర్ వచ్చేసింది. ఇంతసేపు 'తాండేల్' కోసం వెయిట్ చేసి పిచ్చిలేసింది భయ్యా నిజంగా. 5కి మీరే చెప్తారు. తర్వాత 7-2 కానీ మీరే చెప్తారు. తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఇలాంటి అప్డేట్ లేకపోతే ఎట్లా? సర్లేండి. 'ఆయలాన్' వస్తుంది. యాక్చువల్‌గా ఐయామ్ ఎక్సైటెడ్ ఒక రకంగా. ఎందుకంటే ఇది చిన్న పిల్లల సినిమా అంటున్నారు కాబట్టి నాకెందుకో అక్కడ కొద్దిగా కొడుతుందనమాట. హౌ చిల్డ్రన్ ఫిల్మ్ ఈజ్ ఇట్ అన్న ఫీలింగ్ అన్నట్టు. మరీ చిన్న పిల్లల కోసమే కేటర్ చేశారా? కనీసం కొంచెమైనా అడల్ట్ కాంటెంట్ ఉంటదా? అండ్ ఆల్సో ఈ మూవీకి యూ సర్టిఫికేట్ వచ్చింది. యూ బై ఏ కూడా కాదు. సో పెద్దగా వైలెన్స్ అట్లాంటిది ఏమి ఉండదు. అండ్ 'ఆయలాన్' సాంగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ 'ఆయలాన్' అనుకుంట వస్తది చూసారా? అది కూడా కొంచెం ఏందబ్బా మరి పిల్లలకి ఇచ్చినట్టుంది అనిపించింది. సో ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివకార్తికేయన్ కాబట్టి అండ్ ఏఆర్ రెహమాన్. సో ఫస్ట్ ట్రైలర్ చూద్దాము. 12న రిలీజ్ అవుతుంది సినిమా తెలుగులో కూడా. 'గుంటూరు కారము', 'హనుమాన్' వీలైతే 'కెప్టెన్ మిల్లర్' ఉంటుందో లేదో తెలియదు. ఇంకా క్లారిటీ నాకైతే లేదు. లేదంటున్నారు చాలామంది. ఇది కూడా వచ్చిందంటే 3 సినిమాలు చూడగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నచ్చాలి. ట్రైలర్ నచ్చితేనే వెళ్దామా లేదా అని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ టు ట్రావెల్ మళ్ళీ. సో ఇంత సోది ఎందుకు, ముందు ట్రైలర్ చూద్దాం తర్వాత మాట్లాడదాం. సో యా లెట్స్ గో వాచ్ 'ఆయలాన్'. ఈ భూమి అన్ని జీవరాశులకి సొంతం అని నాన్న చెప్పిన మాట నేను ఎప్పటికీ నమ్ముతానమ్మా. పురుగు పుట్ర మీద జాలి చూపిస్తే వ్యవసాయం చేయగలమా? ఓ ఈ భూమి మీద బాగా సీజీ వాడిరు. అందనంత శక్తివంతమైన వస్తువు. అది మానవ సృష్టి కాదు, గిఫ్ట్ ఆఫ్ నేచర్. Definitely not an Earth-based life form. It's an alien. సీజీ కేక్ ఉంది. ఓకే బిల్డింగ్ పనులకు వచ్చిన బీహార్ కులాలతో భాష తెలియకుండా మాట్లాడొచ్చి ఏలియన్ గీలియన్ అని కహానీలు చెప్తున్నా. ఆ పేరుతో నన్ను పిలవకు, నాకు నచ్చదు. ఇది మార్కెట్లో కొన్న రబ్బర్ బొమ్మ. ఓకే మామూలుగా మీరు అమెరికాని అంతం చేయడానికే వెళ్తారు. ఇప్పుడు మా దేశానికి వచ్చారేంట్రా? మానవులు భూమిని నిర్లక్షించవచ్చు. సీజీ ఇస్ ఆసమ్. దాన్ని కాపాడకపోతే పెద్ద ముప్పొచ్చి పడుతుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. జరగనివ్వను. సూపర్ సీజీ అసలు మామూలు లేదు. పాటలు దరిద్రంగా ఉన్నాయి. నువ్వు దేనికోసం వచ్చావో ఆ పని పూర్తి చేయాలి. కానీ ఇకపై అది నా బాధ్యత. అదేనా? ఓహో వాడు పట్టుకున్నాడు కాబట్టి పవర్స్ వచ్చినాయా? ఓకే ఓకే రేయ్, ఎవర్రా ఏలియన్? నువ్వేలియన్, మీ అబ్బేలియన్, మీ అమ్మేలియన్. ఒకసారి ఏలియన్ అన్నావో మనిషిగా మారిపోతాను, చూసుకో. ఓకే ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వెళ్ళాల్సి వస్తుందా ఏంది సంక్రాంతి అంటే లైక్ 12th ట్రయల్. సో 'గుంటూరు కారం', 'హనుమాన్' అండ్ 'ఆయలాన్' చూడాలి అంటే లైక్ వీలవుతుందా. అండ్ ఆల్సో ఈ 3 సినిమాలు పడే ఒకే ఒక థియేటర్లో వెళ్దామని. మళ్ళీ ట్రావెలింగ్ నా వల్ల కాదు. బట్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైలర్ నాకు నచ్చింది. అంటే లైక్ ఫస్ట్ ఏదైతే టీజర్ చూసారో దాంట్లో ఆ పాట వల్ల చాలా వరకు చిల్డ్రన్ ఐడియా లైక్ అనిపించింది అనమాట. ఏదో చిల్డ్రన్స్ కోసం పెట్టారన్నట్టు ఫీలింగ్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ రియల్లీ గుడ్. సీజీఐ సీరియస్లీ వీళ్ళు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు. అరౌండ్ 70 to 80 crores అలా పెట్టుండొచ్చు. దీనికి వీళ్ళు పుల్ ఆఫ్ చేసింది చాలా బాగుంది నిజంగా. అండ్ పాటలు మ్యూజిక్ పోయింది బ్రో నిజంగా. అసలు నాకు ఈ దీంట్లో అంత ఎక్కలేదు, దాంట్లో కూడా లైక్ టీజర్లో కూడా అంత ఎక్కలేదు. రిలీజ్ అయిన సాంగ్స్లో నేను ఏది వినలేదు జనరల్గా. నాకు వినబడ్డ 2 సాంగ్స్ అంతగా నాకు ఎక్కలేదు. బట్ 2016 నుంచి చేస్తున్నారంట ఈ సినిమా. అది మాత్రం గ్యారంటీ తెలుస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ షూటింగ్ కానీ ఆ ఫుటేజ్ కానీ కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇప్పుడు వాడట్లేదు. లైక్ ఈ 2022, 2023లో ఎప్పుడు వాడట్లేదు. ఇంకొంచెం లైక్ ఎప్పుడో ఓల్డ్ ఫుటేజ్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే లైక్ యాజ్ వి నో విఎఫ్ఎక్స్ మీద బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో దీన్ని చాలా రోజుల నుంచి
ఇట్లా గట్టిగా కాపాడుకుంటూ వచ్చారనమాట. ఆ రెస్పెక్ట్ అయితే గ్యారంటీగా ఉంది నాకైతే మాత్రం. సీజీ ఈజ్ టాప్ నాచ్. సీరియస్లీ వీళ్ళు పెట్టిన బడ్జెట్కి వీళ్ళు తీసిన సీజీకి కేక్. అసలు ఈ సినిమాకి అసలు శివకార్తికేయన్ అసలు వాట్ ఈస్ రెమ్యునరేషన్ తీసుకోలేదంట. జనరస్ ఆఫ్ ఎమ్ సీరియస్లీ. సో నాకైతే మాత్రం ట్రైలర్ రియల్లీ వర్క్డ్. మ్యూజిక్కే నాకు కొడుతుంది మ్యాక్సిమం. అండ్ సేమ్ రకుల్ ప్రీత్ సింగ్కి పెద్ద క్యారెక్టర్ ఉండదు నా ఫీలింగ్. ఎందుకంటే టీజర్లో ఏం చూపెట్టలేదు, ట్రైలర్లో కూడా ఏం చూపెట్టలేదు. అండ్ శరత్ ఖేల్కర్ ఈజ్ అ విలన్. అండ్ ఏమో నాకైతే నచ్చింది. బట్ చూస్తానా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3 సినిమాలు ఒకటే మల్టీప్లెక్స్లో ఎక్కడో ఒక పడేటట్టు ఉంటే గ్యారంటీగా వెళ్ళి చూస్తా. ఒకటే కాదు, మళ్ళీ టైమింగ్ సెట్ కావాలి నాకు. మార్నింగ్ ఇది, మధ్యాహ్నం ఇది, తర్వాత ఇది అన్నట్టు. సో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ చూస్తే ఖచ్చితంగా రివ్యూ ఇస్తా. సో మీకేమనిపించింది ఐలాండ్ ట్రైలర్ మీద? స్టార్టింగ్ నుంచి టీజర్ కానీ దీని మీద ఆల్రెడీ 2 టెక్నికలీ చెప్పాలంటే ఇప్పుడు బజ్తో పాటు చూసుకుంటే హనుమాన్ కూడా పెద్ద సినిమానే. చిన్న సినిమా అంటున్నారు కానీ అసలు వేరే లెవెల్ బజ్ ఉంది. టెక్నికలీ చెప్పాలంటే గుంటూరు కారం కంటే హనుమాన్కి ఎక్కువ బజ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఐలాండ్ అనుకుంటూ వస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఈ మూవీ మీద ఎలాంటి వాటిసే ర్యాపో కానీ ఏముంది చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ రేపు పోస్ట్పోన్ అయిందంట ఈవెంట్, గుంటూరు కారం ట్రైలర్ ఈవెంట్. ఒకవేళ ట్రైలర్ రేపు మళ్ళీ రిలీజ్ చేస్తా అంటే మాత్రం లైవ్ పెడదాం, లేదా సండే ఎట్లా పెట్టి ఉంటుంది మనకి, సండే నాడు లైవ్ చేస్తా. అండ్ ఆల్సో మండే నాడు లైవ్ ఉంటుంది గ్యారంటీగా, ఎందుకంటే దేవరా గ్లిమ్స్ వస్తుంది కాబట్టి. హనుమాన్ ట్రైలర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట, సెకండ్ ట్రైలర్. అది కూడా మనకి 7th నాడే ఉంది. మళ్ళీ వీళ్ళు థియేటర్స్ చేసినట్టుగానే గుంటూరు కారం మేము కూడా 7th వస్తాం, మీరు మళ్ళీ వేరే డేట్కి రిలీజ్ డేట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్పోన్ చేసుకోండి అంటారేమో, అది డౌట్ వస్తుంది నాకు. బట్ ఇంత సొల్లెందుకు వేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్ట్ వీడియో, మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.